హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 57వ భాగాన్ని వినేద్దాం. హా అన్నారు రిషి మంజు అక్క ఒకటేసారి అరిచారు. ఏ నేను మీ తమ్ముని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా అక్క? నా మొహానికి అంత సీన్ లేదంటావా అన్నాను ఓవర్ యాక్షన్ చేస్తూ. అబ్బా సుబ్బు, ఇన్ని రోజులు నీలో ఇంత సహజ నటిని ఎక్కడ దాచావు? ఇంకొన్ని రోజులు కూడా అక్కడే ఉండమని చెప్పు. నేను కొన్ని రోజుల పాటు నా గుండెని స్ట్రాంగ్గా మార్చే ఎక్సర్సైజులు ఏమైనా ఉంటే చేసుకుంటాను. అప్పటికైనా ఈ సహజ నటన ప్రతిభ నా గుండె తట్టుకోగలదేమో అంది మంజు అక్క. సర్లే, అయినా నువ్వు స్మార్ట్లా ఫీల్ అయ్యాను కానీ నువ్వు కాదని అర్థమైంది అన్నాను. ఎలానో అని సాగదీసింది మంజు అక్క. మీ తమ్ముడు అని అంత ఆవేశంగా ఎందుకు రియాక్ట్ అయ్యాడో తెలుసా? ఎందుకు? అది మీ తమ్ముడిని అడుగు అని ఎగ్ దోశ తీసి ప్లేట్లో వేసేసుకున్నాను. మాటలో పెట్టి నీ దోశ తీసుకుంది చూడు అన్నాడు రిషి నా ప్లేట్లో చట్నీ వేస్తూ. పోనీలేరా, నా సుబ్బునే కదా అని దోశ తుంచుకొని నా పక్కనే కూర్చుంది. నేను కాదు, నీ తమ్ముడు నిన్ను మాటల్లో పెట్టేసి ఆ మ్యాటర్ నుండి డైవర్ట్ చేశాడు అన్నాను. హుష్, మీ ఇద్దరికి ఒక దండం. వాడు నువ్వు వేరే వేరుగా లవర్స్ని మెయింటైన్ చేసినా మీ ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నా నాకేం పర్వాలేదు. ఇంకా కావాలంటే మీ పెళ్ళిని అరేంజ్ మ్యారేజ్గా నేను చేస్తాను. కాబట్టి నాకు ఈ పికిల్ బాల్ గోల ఆపేసి దోశ పెట్టండి ప్లీజ్ అంది మంజు అక్క. బాగా కాకపట్టు రిషి, మంజు అక్క సీరియస్గా నీకు హెల్ప్ అయ్యేలా ఉంది అన్నాను నవ్వుతూ. నాకు నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నట్టు కళ్ళతోనే బ్రతిమలాడుతుంటుంటే నవ్వేసి ఆశీర్వదించాను రిషిని. వీకెండ్ ఎలానో ఉంటుందని అందరూ రీల్స్లో పోస్ట్ చేస్తుంటే ఏదేదో ఊహించుకున్నాను కానీ బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్న మేము ముగ్గురం లేచేటప్పటికి మధ్యాహ్నం దాటింది. అంటే నేను మంజు అక్క నిద్ర లేచాం కానీ రిషి వర్య ఇంకా డీప్ స్లీప్లోనే ఉన్నారు. ముందు రోజు రాత్రి ఆయన కలెక్ట్ చేసిన ఫోటోలు చాలు ఎన్ని రోజుల నుండి నిద్ర మానేసి ఉన్నారో చెప్పడానికి. అందుకే ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా మా పాకశాస్త్ర ప్రావీణ్యం చూపిద్దామని ముందు అనుకున్నా అదెక్కడ మళ్ళీ పొద్దున్నలాగా నాశనం అవ్వద్దు అని మేఘనా నుండి ఒక చికెన్ ఫ్రై బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. అది ఆర్డర్ పెట్టుకొని అడపా మా దగ్గర ఉన్న సామాన్లతో మాకొచ్చినట్టు ఇంటిని డెకరేట్ చేసుకుని ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చున్నాం ఆర్డర్ కోసం ఆస్తిగా ఎదురు చూస్తూ. కాలింగ్ బెల్ రింగ్ అవ్వగానే ఎగురుకుంటూ నేను హాల్లోకి వెళ్తే ప్లేట్లు తేవడానికి మంజు అక్క కిచెన్లోకి వెళ్ళింది. డోర్ తీసి చూసేసరికి ఒక 2 ఏళ్ళ బుడత అక్కడ. సారీ బుడ్డోడు అంట. వెనక వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారు, మా వాడు ఇలానే డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటాడు అని వాని లాక్కొని వెళ్తూ. వీడిప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఎక్కి మరీ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడా? వాట్ ఏ టాలెంటెడ్ కిడ్ అసలు అనుకున్నాను నేను. వాళ్ళు వెళ్ళిన వైపే నేను చూస్తూ ఉంటే కింద సెక్యూరిటీ నుండి ఫోన్ వెళ్ళి రిషిని నిద్ర లేపింది. ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేశారా అన్నాడు నిద్ర కలతో. అయితే వస్తుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకునేశాడు రిషి. ఫుడ్ రాగానే ప్లేట్లో పెట్టేసుకుని తినేద్దామని మేమిద్దరం కూర్చున్నాం కానీ రిషి రోజు మా ఇద్దరిని అన్నీ చేసి పెడతాడు కదా, తను లేకుండా తినాలని అనిపించక తనకొక ప్లేట్లో వేసి రిషి రూమ్లోకి వెళ్ళాం. బోర్లా పడుకున్న రిషిని బలవంతంగా నిద్రలేపి తిందువురా అని మంచు ఒక పిలుస్తుంటే ఇప్పుడు నాకే తిండి అక్కర్లేదు అని నిద్ర దెయ్యం పూనినట్టు పడుకున్నాడు రిషి. లే లే అని ఇద్దరు ఒకటే అరిచి గోల చేస్తే అబ్బా అని విసుక్కుంటూ లేచి పెట్టండి అన్నాడు మొహం చిట్లించి. పక్కింట్లో ఒక బుజ్జిబాబు ఉన్నాడు తెలుసా అన్నాను నేను. ఎప్పుడు కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తూ ఉంటాడు, భలే క్యూట్గా ఉంటాడు అన్నాడు రిషి. అవునా, నేను ఇంటికొచ్చి డైరెక్ట్గా శవాసనం వేస్తాను కదా, ఎప్పుడూ గమనించలేదు ఆ బుజ్జిగాన్ని అంది మంజు అక్క నవ్వుతూ. లంచ్ కంప్లీట్ చేశాక శుభ్రంగా రెడీ అయ్యి ఫస్ట్ కాసేపు మాల్స్లో తిరిగి అప్పుడు స్కూటీ తీసుకోవడానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. మాల్స్లో తిరిగి రిషికి అలుపు వస్తే మాకు ఊపు వచ్చింది. విండో షాపింగ్ అయ్యాక ఇప్పుడు అసలైన షాపింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కానీ రిషి మొహం చూసి జాలేసి ఆ ప్రయత్నం విరమించుకొని స్కూటీ షాప్కి వెళ్ళాం కొనుక్కోవడానికి. అందరం అన్ని మోడల్స్ చూసి మళ్ళీ మేము అనుకున్న మోడల్ దగ్గరే ఆగి దాన్నే ఫైనల్ చేసేసుకున్నాం. నేను ఫొటోస్ తీయడంలో బిజీగా ఉంటే వాళ్ళతో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాడు రిషి. నువ్వు సైన్ చేయి, నేను మంజు అక్క యునానిమస్ నోట్స్ వేశాం రిషికి.
ఎన్నో విధాలుగా మా మనసులో మార్చే ప్రయత్నం చేశాడు కానీ వీలు కాక మళ్ళీ తనే కాంప్రమైజ్ అయ్యి సైన్ చేశాడు. స్కూటీ మా చేతికి వచ్చింది. ముగ్గురం 30 రకాల ఫోటోలు తీసుకుని ఇంటికి స్టార్ట్ అవ్వబోతుంటే, నేను ఇక్కడి నుండే వెళ్ళిపోతాను, నాకు మళ్ళీ లేట్ అవుతుంది, మీ ఇద్దరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, బాయ్ అంది మంజు అక్క. అక్క క్యాబ్ వచ్చి వెళ్ళిపోయాక మేమిద్దరం స్టార్ట్ అవ్వాలని అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేయమని రిషి వైపు చూస్తే, నువ్వు చేయి సుబ్బు పర్లేదు అన్నాడు రిషి. సరే నువ్వు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయి, నేను రైస్ చేస్తా అన్నాను. బండి స్టార్ట్ చేస్తూ ఎదురుగా ఉన్న లంబోర్గిని షోరూంలోని ఎల్లో లంబోర్గిని మీద నా కన్ను పడింది. తల వెనక్కి తిప్పి రిషి వైపు చూశాను. ఏంటి అన్నాడు. కారు అని చెయ్యి అటువైపు చూపించాను. మీ మమ్మీ అడిగింది, అంబాసిడర్ కాబట్టి మీ డాడీ 1 year టైం అడిగారు, నువ్వు లంబోర్గిని అడుగుతున్నావు, నేను ఎన్ని ఇయర్స్ టైం అడగాలి సుబ్బు అన్నాడు రిషి నవ్వుతూ. మా మమ్మీని పెళ్లి చేసుకోవాలని మా డాడీ అనుకున్నారు కాబట్టి టైం అడిగారు, నీకెందుకు టైం అన్నాను గుర్రున చూస్తూ. పెళ్లి చేసుకోవడానికి. ఎవరిని? నిన్ను. ఏంటి జోకా? ఏ నీకు అలా అనిపించిందా? మరి అనిపించదా? ఇంత సీరియస్గా నేను కారు గురించి మాట్లాడుతుంటే పెళ్ళి అంటావు, అది నీతో. నాతో కాకపోతే ఓకేనా? ఏ ఓకే అంటే ఇద్దరు పెళ్లి కొడుకుని రెడీగా పెట్టావా? అయినా అమ్మమ్మ సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తానని చెప్పింది అన్నాను నేను. నాతో చెప్పలేదే? చాలా చిన్నగా వినిపించింది రిషి గొంతు. ఫీల్ అయ్యావా చెప్పలేదని? నిజంగా అంత సీరియస్గా ఏమీ చూడడం లేదు, జస్ట్ చూస్తాను అని చెప్పింది, ఇంకా స్టార్ట్ చేసి కూడా ఉండదు అన్నాను నేను. చూస్తాను అంటే నువ్వేమన్నావు సుబ్బు? ఏమంటాను? వద్దు అన్నాను. నాకు వయసు అయిపోతుంది, చేసుకో అంది. ఇక మనం నో అనడానికి రీజన్స్ మాత్రం ఏమున్నాయని అందుకే సరే అన్నాను. పెళ్ళి చేస్తానంది నాకు, నీకు కాదు, అంత ఫీల్ అవుతున్నావులే కానీ అన్నాను నేను. వెళ్దామా? డ్రైవ్ చేస్తావా అన్నాడు రిషి. ఓకే అని నేను స్టార్ట్ చేస్తుంటే వెనక కూర్చున్నాడు రిషి. అసలు తగలడం పక్కన పెడితే వెనక ఉన్నాడో లేడో కూడా తెలియలేదు నాకు. తల వెనక్కి తిప్పి ప్రతి 2 minutesకి ఒకసారి నేను చెక్ చేస్తున్నాను, ఎగిరిపోయాడేమో అని. ఇంటి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఆ ఫొటోస్ అన్నీ అందరికీ సెండ్ చేస్తున్నాను నేను. సుబ్బు నేను జిమ్కి వెళ్తున్నాను, ఒక 1 hour పట్టొచ్చు, డోర్ క్లోజ్ చేసుకో అన్నాడు రిషి. ఇప్పుడు ఎందుకు జిమ్? మార్నింగ్ కదా నువ్వు వెళ్ళేది. కొంచెం మూడ్ బాగాలేదు, కాసేపు అక్కడ నుండి వస్తాను అని వెళ్ళిపోయాడు రిషి. ఏమైంది సడన్గా ఈ వ్యక్తికి అని ఆలోచిస్తూ టీవీ ఆన్ చేసుకొని ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి శ్రీజాకకి కాల్ చేశాను. వచ్చి 2 days అవుతున్నా చేయలేదని. చెప్పు సుబ్బు, ఎలా ఉంది బెంగళూరు అంది శ్రీజాక్క. బాగానే ఉంది, నువ్వెలా ఉన్నావక్క? సూపర్. బావా? మీ బావకే నన్ను తందూరి చికెన్ లాగా కాల్చుకొని తింటూ తను బాగానే ఉన్నాడు అంది. ఆ మాట వినగానే నవ్వేసి నిజమా అన్నాను. అత్తయ్య గారిని ఇంటికి తీసుకొచ్చాడు కదా, నన్ను రూమ్లో నుంచి కదలనివ్వటం లేదు. నేనెక్కడ ఆవిడికి సేవలు చేసేసి మాటలు పడిపోతానేమో అని మీ బావ భయం. నాకు ఇదే రూమ్లో కూర్చుంటే మెంటల్ వస్తుంది, అందుకే అలా వాకింగ్ చేసి వస్తున్నాను అంది శ్రీచక్క. స్కూటీ పిక్స్ పెట్టాను చూసావా అక్క అన్నాను నేను. చూశాను, భలే ఉంది. ఇప్పుడే మీ బావకి చూపిద్దామని అనుకుంటుంటే అతగాడు బిజీ బాలరాజు కదా, ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు మరి అంది. కాసేపు అక్కతో మాట్లాడేసి ఆ టైంలో లోపలికి బావ వచ్చాడు కాబట్టి బావతో కూడా మాట్లాడేసి ఫోన్ పక్కన పెట్టేసి టైం 8:30 అవుతుంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి. ఇంకా రిషి రావట్లేదే ఏంటి అని చూస్తున్నా. ఒక పక్క ఆకలిగా కూడా వేస్తుంది నాకు. చూసి నేను బాహుబలిలో దేవసేన అయ్యేలా ఉన్నానని ఫోన్ చేశాను రిషికి. తన రూమ్లోనే ఉంది ఫోన్, రింగ్ వినిపిస్తుంది. ఒంటరిగా వెళ్ళనా అని ఆలోచిస్తూ కీస్ ఇంటికి వేసి లాక్ చేసి కిందికి వచ్చి సైకిల్ కీస్ తీస్తుంటే జిమ్ నుండి బయటకు వస్తూ కనిపించాడు రిషి. ఇంటి కీస్ అన్నాను తన చేతికిస్తూ. ఓకే అని తీసుకున్నాడు రిషి. నేను ఎక్కడికి వెళ్తున్నానో అడగవా? ఉక్రోషం ఎక్కువ అడిగాను. చెప్పు అన్నాడు రిషి. నేను చెప్పను అని వచ్చేసాను అక్కడి నుండి. ఎంత దారుణం అసలు, 8:30 దాటింది. ఈ టైంలో ఒంటరిగా బయటికి వెళ్తానంటే తోడొస్తానని కూడా అనట్లేదు. మారిపోయాడు బాగా అని 100 తిట్లు తనని తిట్టుకుని అపార్ట్మెంట్ నుండి బయటకు వస్తున్నప్పుడే నా పక్కన ఇంకొక సైకిల్ వచ్చి ఆగింది. ఎందుకు వచ్చావు? నాకేం తోడు అక్కర్లేదు, బెట్టు చూపించాను. నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి? నేను చెప్పను. అయితే ఊరేగిపో. సరే.
సరే అంట సరే అని మనసులో తిట్టుకొని మెట్రో స్టేషన్ దగ్గర సైకిల్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే నా పక్కనే వచ్చి నించున్నాడు. ఫాలో చేస్తున్నావా నన్ను? నేను అడగాల్సిన క్వశ్చన్ అనుకుంటా అది అన్నాడు రిషి. నేను నిన్నెందుకు ఫాలో చేస్తాను? మరి నేనెందుకు నిన్ను చేస్తా? ఏమో స్పై లాగా ఏమైనా. స్పైయా? నేనేమైనా రాబిన్ హుడ్డా, జేమ్స్ బాండా? ఏమో. బై ది వే కాదు, నాకు పని ఉంది అన్నాడు. ఏమిటో నీకున్న పని? ఏదో ఒకటి. ఏదో ఒకటి ఎలా అవుద్ది? నాకు చాలా పనులున్నాయి. అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాను ఏ పని ఫస్ట్ చేయాలో. ఓహో అని ఇటు తిరిగి చిన్నగా నవ్వుకున్నాను. డ్యాన్స్ క్లాస్ బయట వరకు నాతోనే వచ్చాడుగా. వెనక్కి తిరిగి ఇక్కడేనా నీకు పని ఉంది, నేర్చుకుంటావా అన్నాను కళ్ళెగరేస్తూ. ఇక్కడ కాదు, ఇంకొంచెం ముందు. ఓ, వెళ్ళిరండి రిషివర్య. వెళ్తాను అని ముందుకు వెళ్ళిపోయాడు. ఓయ్. అక్కడేం లేదని, నీకేం పని లేదని నాకు తెలుసు. వచ్చి కూర్చో, క్లాస్ అవ్వగానే వెళ్ళిపోదాం అన్నాను. సరే అని వచ్చి కూర్చున్నాడు అక్కడ వెయిటింగ్ బెంచ్ మీద. లోపలికి వెళ్ళాక క్లాస్ స్టార్ట్ చేసి ఆ రోజుకి ఏదో బేసిక్స్ చెప్పారు. ముహూర్తం బాగుందని అంతే. అవి అయ్యి నేను రిటర్న్ అయ్యేసరికి 9:30 అయితే బ్రెడ్ ఆమ్లెట్తో ఆ రోజు రాత్రికి సెలవు పెట్టి శుభ్రమైన డీప్ స్లీప్లోకి వెళ్ళాను నేను. తర్వాత రోజు పొద్దున్నే రిషి వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొచ్చి ఇచ్చారు బీచ్కి వెళ్ళడానికి. మంజు అక్కడ అడిగితే తనకి పీరియడ్స్ కాబట్టి రాలేనని చెప్పింది. ఇక మేమిద్దరమే స్టార్ట్ అయ్యాం. ఏదో మాల్పే బీచ్ అట. 8 hours ట్రావెల్. పొద్దున స్టార్ట్ అయిన మేము వెళ్ళినప్పటికీ సాయంత్రం 5 అయింది. విత్ ట్రాఫిక్. నేను రిషి వంతల వారీగా డ్రైవింగ్ మార్చుకుంటూ చేసిన ఒక ఎగ్జాస్టింగ్ ఫీల్ అయితే వచ్చేసింది. తీరా మేము దరిద్రానికి బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్టు అక్కడికి వెళ్ళేసరికి వర్షము, ఈదురుగాలులు. సమ్మర్లో వర్షం ఏంట్రా అని అనుకుని రిషి వైపు చూశాను. ఒక అంబ్రెల్లా ఉంది అన్నాడు. అది నా బకెట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ కోరిక. అసలు వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని బీచ్ ఒడ్డున కూర్చోవడం ఈరోజు నెరవేరిపోతుందని నేను ఎగ్జైటింగ్గా అనుకున్నాను. ఆ ఒక్క గొడుగు కింద ఒకరికొకరు తగలకుండా నడవడం నా 4 ఏళ్ల ఇంజనీరింగ్ కంటే కష్టంగా అనిపించింది. ఎలాగోలా తడుస్తూ వెళ్దామంటే నాదేమో వైట్ డ్రెస్సు, అది తడిస్తే జరిగే ఫ్రీ షో విధ్వంసం కంటే ఇదే బెటర్ అని అలానే నడుస్తున్నాం మేమిద్దరం. అప్పటికే సగం పైగా బయటే ఉన్నాడు రిషి. రిషి వర్య చేతిలో గొడుగుంది కాబట్టి అది కాస్త స్పెషల్గా నా వైపు టిల్ట్ అయ్యి ఉంది. తడుస్తావు రిషి అని నేను అరుస్తుంటే లేదు లేదు అని మాట దాటేస్తున్నాడు. చక్కగా బీచ్ ఎదురుగా మార్బల్ రాయి మీద ప్లేస్ చూసుకొని కూర్చున్నాం నేను రిషి. ఒక గొడుగు కింద ఇద్దరం సముద్రాన్ని వర్షాన్ని కలిపి చూస్తుంటే ఆహా, అసలు నా బాడీలో ఉన్న 1% నెగిటివిటీ కూడా పోయినట్టు ప్రశాంతంగా అనిపించింది. రిషి తడుస్తున్నావు తెలుసా, లోపలికి రా గట్టిగా అరిచాను ఈసారి. పర్లేదు తడబడుతూ చెప్పాడు. ఏం పర్లేదు, వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, అవసరమా? ఒక గొడుగు కింద పట్టాలంటే మరీ దగ్గరగా కూర్చోవాలి, నీకు ఇబ్బందిగా ఉంటుంది, వద్దు అన్నాడు రిషి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రిషి. ఇదే మాట నీకు నేను పదే పదే చెప్పకపోవచ్చు, కానీ నేను నిన్ను చాలా చాలా నమ్ముతాను రిషి. చాలా ఎంత అంటే నేను నెంబర్స్లో చూపించకపోవచ్చు, బట్ సిచ్యువేషన్స్ బట్టి నీకే అర్థమవుతుంది. నీలాంటి మనిషిని నేను ఇంకా హర్ట్ చేయాలని అనుకోవడం లేదు. అందుకే నా వల్ల కాకపోయినా బెంగళూరు వచ్చిన దగ్గర నుండి నీకు క్లోజ్గా ముందులాగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ 2 times కొంచెం ఇబ్బంది బెరుకు ఉంది, కానీ ఆ తర్వాత లేదు. ఐ స్వేర్, ప్రామిస్, నేనేం అబద్ధం చెప్పడం లేదు. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదా అన్నాను తన షర్ట్ కాలర్ పట్టుకొని గొడుగులోకి లాగి. అప్పటికి కానీ 2 factor అథెంటికేషన్ అవ్వలేదు రిషి వర్యకి. ఆయనకి అన్ని 2 సార్లు కన్ఫర్మేషన్ చేస్తే కానీ కన్ఫర్మ్ కానట్టే. మన ప్రవర్తన ఒక విధంగా కన్ఫర్మ్ చేయాలి, మన మాటలు అదే విషయాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా అయ్యగారు దాన్ని కన్సిడర్ చేయరని అర్థమైంది నాకు. ఇతగాడి పద్ధతి. నమస్కారం చెప్పి రిషి గొడుగు పట్టుకుని చేయి నొప్పేస్తుందా అని తన వైపే చూస్తూ అడిగాను. లేదు అన్నాడు. నీ కళ్ళేంటి అలా ఉన్నాయి, వాటర్ పడ్డాయా అన్నాను కర్చీఫ్ ఇస్తూ. ఓకేనా, కారులోకి వెళ్ళిపోదామా అన్నాను. పర్లేదు అని కళ్ళు తెచ్చుకొని బీచ్ వైపే చూస్తున్నాడు రిషి. ఎందుకు 2 days నుండి అలా ఉన్నావు, బ్రేకప్ అయిందా సరదాగా అడిగాను. అయింది అన్నాడు రిషి. వాట్? మోహన్ చిట్లించి చూశాను తన వైపు. బ్రేకప్ అయింది అన్నాడు. ఎందుకు, ఎలా, హౌ? అయినా ఎందుకు అప్పుడే ప్రపోజ్ చేసావు?
కొన్ని రోజులు ఆగి చెయ్యొచ్చు కదా అన్నాను తెగ ఫీల్ అవుతూ. ఇష్టం లేదని తెలిసినప్పుడు ఎన్ని రోజులు ఆగినా అదే ఆన్సర్ వస్తుందేమో కదా సుబ్బు అన్నాడు రిషి. ఎవరు చెప్పారు? మనుషులు మారరా? నీ మొహం, తొందరపడి చెప్పేశావు రిషి అన్నాను తల కొట్టుకుంటూ. మారరు. మనిషి మీద అభిప్రాయం మారుతుందేమో కానీ వాళ్ళని చూసే పర్స్పెక్టివ్ మాత్రం మారదు కదా సుబ్బు అన్నాడు రిషి. ఏంటది? నాకేం అర్థం కావట్లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాను. ఏం లేదు, వదిలే సుబ్బు అని కాలు ముందుకు పెట్టి వర్షంలో తడుపుతున్నాడు. జ్వరం వస్తుంది అన్నాను నేను తనని వెనక్కి లాగుతూ. తొక్కలే, వస్తే రాని, ఒక పారాసిటమాల్ వేసుకుంటాను అన్నాడు రిషి. కానీ నువ్వు తడిస్తే నాకు తడవాలని ఉంటుంది అన్నాను రిషి వైపు చూస్తూ. ఓ షిట్, అసలే వైట్ డ్రెస్ కదా అన్నాడు రిషి. పోనీ ఈ షర్ట్ నువ్వు వేసుకో. ఏ, నువ్వు నీ కన్నలు ఎక్స్పోజింగ్ చేస్తావా? నేనేమైనా 6 ప్యాక్స్ ఉన్న విజయ్ దేవరకొండనా? కాకపోయినా ఫిట్గా ధనుష్ లాగా బాగానే ఉన్నావు కదా. నన్ను ఎవరు చూస్తారు సుబ్బు, అయినా లోపల టీషర్ట్ ఉంది. టీషర్ట్ మీద షర్టు ఎందుకు వేసావు? ఇలానే ఏమైనా తడిస్తే షర్ట్ ఉంటుందని. క్లెవర్ రిషి సార్. వేసుకుంటావా అని షర్ట్ బటన్స్ తీసిచ్చాడు నాకు. దాన్ని వేసుకుని గొడుగు తీసి పక్కన పెట్టేసి డైరెక్ట్గా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాం ఆడుకోవడానికి. వర్షం పడుతుంది కాబట్టి అక్కడ అస్సలు ఎవరూ లేరు. మేమిద్దరమే ఉన్నాం ఫుల్లుగా తిరిగి గంతులేసి ఆడుకుంటూ. వర్షం నెమ్మదిగా తగ్గి పిల్లగాళ్ళు వీస్తున్నాయి. ఆ చలికి వణికిపోతూ వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నాం బట్టలు ఆరడానికి అన్నట్టు. రిషి గారి కాటన్ టీషర్ట్ ఫస్ట్ ఆరిపోయింది కానీ నాదింకా ఆరలేదు. కార్లో విండోస్ దించి కూర్చుందామా, ఆరుతుందేమో, ఇంకా లేట్ అయితే నీకు ఫీవర్ వస్తుందేమో అన్నాడు రిషి. సరే అని కారులో కూర్చున్నాను నేను. అదేంటి పాపం రిషికి బ్రేకప్ అయింది అని ఆలోచిస్తూ. తను సైలెంట్గా ఉన్నాడని నేనే కదిలిస్తూ చెప్పాను. కావాలంటే అంతకంటే బెటర్గా ఉండే అమ్మాయిని నీకు నేను సెట్ చేస్తాను కదా. మా ఆఫీస్లో సూపర్గా ఉండే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ డేటింగ్ యాప్స్ యూస్ చేస్తారట. సో అలా నువ్వేమైనా ట్రై చేసి డేట్కి వెళ్ళు. ఆ తొక్కల సుభాషితం కంటే వాళ్ళు 1000 రెట్లు బెటర్గా ఉంటారు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఆవిడ ఏమైనా అప్సరసా? నేను రిజెక్ట్ చేసిందంటే అదెంత బుర్రలేనిదో. అలాంటి వాళ్ళతో మనకెందుకు? ఏది జరిగినా మన మంచికే. ఆ సుభాషితం పోతే పోయింది. నీకు అంతకంటే బెటర్ అమ్మాయిని నేను సెట్ చేస్తాను, చూస్తూ ఉండు. డ్యాన్స్ క్లాస్లో కానీ ఆఫీస్లో కానీ నాకు ఎవరైనా మంచి అమ్మాయి ఫ్రెండ్ అయితే అప్పుడు తనని నిన్ను ఒక పేరు చేస్తాను. తనని తీసుకొని నువ్వు ఆ డొక్కు సుభాషితం ఆఫీస్కి వెళ్ళి తన ఇంట్రడ్యూస్ చేయి. దొంగ మొహంది అన్నాను సీరియస్గా తిట్టుకుంటూ. చిన్నగా నవ్వి వదిలేశాడు రిషి. పెద్ద పొలిటీషియన్ లాగా డిప్లొమసీ మెయింటైన్ చేయకు. అయినా ఇప్పుడు నాకు తన ఫోటో చూపించు, దానికంటే బెటర్ అమ్మాయిని తీసుకొస్తా నీకు అన్నాను రిషితో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.